క్లాస్లోన మనం మొక్కలలో కలిగేటువంటి వ్యాధుల్ని గురించి తెలుసుకున్నాం. ఇంకా ఇప్పటి వినిపిస్తుంది కదా, వినిపిస్తుందా సార్? వాయిస్ కట్ అవుతుంది సార్. హలో సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. రామాంజనేయులు ఇప్పుడు వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. రైట్, నేను మైక్ దగ్గర పెట్టుకుంటున్నానులే. ఓకే. సో ఇక ఉదయం క్లాస్లో మనము బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి వ్యాధులు ఏమేవైతే ఉన్నాయో, సో అవి ఎలాంటి లక్షణాలని బయటికి బహిర్గతం చేస్తాయి, అదేవిధంగా నిమ్మ క్యాంకర్ అంటే నిమ్మ జాతులలో మనకు సిలబస్కు ఉండేటువంటిది సిట్రస్ క్యాంకర్ అనేటువంటిది, దాని వ్యాధి కారకము ఏమి, దాని వర్గీకరణ స్థానం ఏమిటి, నిమ్మ క్యాంకర్ వ్యాధి సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకు అగుపిస్తాయి, అదేవిధంగా దానిని ఆ నిమ్మ క్యాంకర్ తెగులు వ్యాపించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏమిటి, ఇంకా వాటిని నివారించడానికి చర్యలు, నిమ్మ క్యాంకర్ నిమ్మ జాతుల్లో అది ఏర్పడకుండా నివారించడానికి కావలసినటువంటి తీసుకోవాల్సినటువంటి ఓకే నిమ్మ జాతుల్లో కలిగేటువంటి ఆ నష్టాలు లేదా వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమనేది కూడా మనం ఉదయం క్లాస్లో విన్నాము. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్టీరియాల వల్ల ఆర్థిక ప్రాముఖ్యత ఏమిటి, బ్యాక్టీరియాల్లో ఎలాంటి ఆర్థిక ప్రాముఖ్యత, మనం దాని నుంచి లాభాలు ఏమైనా ఉన్నాయా, బ్యాక్టీరియాల వల్ల ఒట్టి నష్టాలైనా లేదా ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఓకే. సో మనకు తెలుసు బ్యాక్టీరియాలు విశ్వవ్యాప్తంగా ఉండే అంతటా మనం ముందే అన్ని రకాల పరిస్థితులు కూడాను, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో కూడాను ఈ బ్యాక్టీరియాలు నివసిస్తూ ఉంటాయి. సో అలాంటి ఈ బ్యాక్టీరియాలు వ్యాధులను కలిగించడమే కాకుండా మనుషులకు ఉపయోగపడేటువంటి ప్రయోజనాలు కూడాను ఇవి చేస్తూ ఉంటాయి. అంటే ప్రయోజనకారి బ్యాక్టీరియంలు కూడాను ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాక్టీరియాలు కలుగజేసేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి అంటే, మనం బ్యాక్టీరియాల్ని 3 వర్గాల బ్యాక్టీరియంలుగా మనం విభజించవచ్చు. హానికారక బ్యాక్టీరియంలు, మరియు ప్రయోజనకారి బ్యాక్టీరియంలు, మరియు తటస్థంగా ఉండేటువంటి, అవి హాని చేయవు, ప్రయోజనకారకంగా కూడాను ఉండవు. ఇలా 3 రకాల బ్యాక్టీరియంలని మనము గమనించవచ్చు. సో ఇందులో బ్యాక్టీరియాలో అధిక శాతం ప్రయోజనకారకమైనటువంటి, అంటే మనకు ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియంలే చాలా వరకు కూడాను ఉన్నాయి. అవి మొట్టమొదటివి పూతికాహార బ్యాక్టీరియంలు. ఈ పూతికాహార బ్యాక్టీరియంలు జంతు కళేబరాలను విచ్ఛిన్నం చేయడము, జంతు కళేబరాలను విచ్ఛిన్నం చేయడము. విచ్ఛిన్నం చేయడం అంటే ఏమిటి? అంటే ఏమిటి? ఇవి వాతావరణంలోని మామూలుగా మనం ప్రకృతిలో వృక్షాల జంతువుల కళేబరాలను
విచ్ఛిన్నం చేస్తాయి. అంటే ఈ పూర్తికాహార సంబంధమైన ఒక నిమిషం బ్యాక్టీరియా అనేది విశ్వవ్యాప్తమైనటువంటి ఆధారాలపై కూడాను వాతావరణాలలో ఆధారాలలో ఈ జీవిస్తూ ఉంటాయి. సో బ్యాక్టీరియాలు హానికారకమైనటువంటి కాకుండా ప్రయోజనకారకమైనటువంటి చర్యలు కూడాను, అంటే మానవాళికి ఉపయోగపడేటువంటి పనులను కూడాను అవి ఉంటాయి. మొట్టమొదటిగా జంతు వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేయడం. కళేబరము అంటే దేహము. చనిపోయినటువంటి ఒకవేళ ఈ పూతికాహార సంబంధమైనటువంటి బ్యాక్టీరియంలే గనక లేకపోతే ప్రపంచమంతటా కూడాను లేదా వృక్ష దేహాలతో నిండి ఉండేది, కూడాను గుట్టలు గుట్టలుగా ఉండేవి. వాటిని పూతికాహార సంబంధమైనటువంటి బ్యాక్టీరియంలు విచ్ఛిన్నం చేస్తాయి. ఎందుకు విచ్ఛిన్నం చేస్తాయి? ఈటికాహారులు అనేటువంటివి చనిపోయినటువంటి దేహాల మీద, చనిపోయినటువంటి వృక్ష మరియు జంతు దేహం మీద, వాటిలోని సేంద్రియ పదార్థాల మీద ఆధారపడి బ్రతుకుతాయి. కాబట్టి వాటిని విచ్ఛిన్నం మృతిక పొరలో విస్తారంగా ఎక్కువగా విస్తరించిన మలాలను విస్తృత పదార్థాలను విచ్ఛిన్నం చేసి సరళ పదార్థాలు పారిశుద్ధ్యపు పని పిలుస్తాం. ఇక ఈ ప్రక్రియలో అంటే ఈ బ్యాక్టీరియాలు సంక్లిష్ట పదార్థాలను సరళంగా మార్చేటువంటి ప్రక్రియలో అనేక లవణాలు, సరళ సేంద్రియ పదార్థాలు భూమిలోనికి చేరి భూమి సారమవుతుంది. మరియు ఇవన్నీ కూడా ఈ లవణాలు మొక్కలకు పోషకాలుగా లభిస్తాయి. ఇవన్నీ కూడాను మొక్కలకు పోషకాలుగా లభిస్తాయి అన్నమాట. సో ఈ పోషకాలు అంటే మొట్టమొదటి లక్ష్యము, ప్రయోజనకరమైన లక్షణము జంతు వృక్ష కళేబర విచ్ఛిన్నం చేయడం. బ్యాక్టీరియా ప్రయోజనకరమైనటువంటి బ్యాక్టీరియాలు చేసేటువంటి మొట్టమొదటి పని జంతు వృక్ష కళేబరాలను లేదా విహాలను ఎలా విచ్ఛిన్నం చేస్తాయి? బ్యాక్టీరియంలు ఇలా చనిపోయినటువంటి వృక్ష జంతు దేహాల మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతాయి. కాబట్టి అవి వాటిని ఇలాంటి బ్యాక్టీరియాలు జంతు కళేబరాలను మరియు వాటి విసర్జకాలను అంటే మలాలను విచ్ఛిన్నం చేసే పదార్థాలు ఉన్నాయి. ఇవి ఎక్కడుంటాయి? భూమి పొరల్లో అంతా కూడా విస్తారంగా వ్యాపించి ఉంటాయి. ఇవి ఈ కళేబరాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా వాటిని సరళ పదార్థాలుగా మార్చి ప్రకృతి వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి. అందుకే వీటిని ప్రకృతిలోని పారిశుద్ధ్యపు పనివారు అని పిలుస్తారు. ది స్కావెంజర్స్ ఆఫ్ ది నేచర్. ఈ ప్రక్రియలో అనేక లవణాలు మరియు సరళ పదార్థాలు సింపుల్ ఆర్గానిక్ మెటీరియల్
అదంతా కూడాను భూమిలోనికి చేరుతుంది. భూమిలోనికి ఇవి చేరడం ఫలితంగా భూమి సారవంతమై మొక్కలకు పోషక పదార్థాలు ఈ రకంగా ఇవి భూజీవ రసాయన వలయాల్లో ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయి. రసాయన వలయాలు అంటే వలయం, నత్రజని వలయం, నీటి వలయం, ఇలా ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి పదార్థాలు విచ్ఛిన్నం చెంది తిరిగి ప్రకృతిని చేరడం. అర్థమవుతోందా? ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి పదార్థాలు అనేక రూపాలలో ప్రకృతిలో భిన్నమైనటువంటి వాతావరణాల్లో భిన్నమైనటువంటి దేహాలలోనికి చేరి తిరిగి అవి చనిపోయిన తర్వాత రసాయన వలయాలని పూర్ణడం అనేటువంటి దాన్ని జీవభూ రసాయన వలయాలు అని అంటారు. అది కర్బనము ఉంటుంది. అది మొక్కల చేత గ్రహించబడుతుంది. మొక్కల్ని జంతువులు తింటాయి. జంతువులు ఆ కర్బన పదార్థాల నుండి దేహం నిర్మించుకొని దాని నుంచి తిరిగి చనిపోయి ఆ కర్బన పదార్థాలు తిరిగి ప్రకృతిని చేరుతాయి, అంటే భూమిని చేరుతాయి. ఇది ఒక వలయము అంటాం. అలాగే నీరు కూడాను సముద్రాల్లో ఉండేటువంటి నీరు ఆవిరైపోయి మేఘాల్లో చేరి వర్షం ద్వారా కురిసి తిరిగి నేలను చేరుతుంది. ఇది జలచక్రము లేదా జల వలయము అని పిలుస్తాం. ఇలా అనేక జీవ నిర్వహించేటువంటి పాత్ర వహిస్తుంది. అదేవిధంగా నేలను రెండవ లక్షణము నేలను సారవంతం చేయడము. అటువంటి బ్యాక్టీరియాని ఇక అమ్మోనీకరణ ప్రధానమైన ఉదాహరణ ఈ అమ్మోనియా అంటారు. ఈ అమ్మోనిఫైయింగ్ బ్యాక్టీరియా అనేటువంటివి ఎంజైములను స్రవించి కుళ్ళుచున్నటువంటి అంటే కుళ్ళిపోతున్నటువంటి జంతు వృక్ష అంగారక పదార్థాల నుండి సేంద్రియ పదార్థాల నుండి అమైనో ఆమ్లాలను విడుదల చేస్తాయి. చూడండి, అమ్మోనిఫైయింగ్ బ్యాక్టీరియా అనేటువంటివి చనిపోయినటువంటి వృక్ష జంతు దేహాల నుండి అమైనో ఆమ్లాలను విడుదలయ్యేలాగున చేస్తాయి. మరికొన్ని ఇతర బ్యాక్టీరియాల చర్యల వల్ల ఇవి అమోనియాగా మారి మృత్తికలోని కార్బన్ డయాక్సైడ్ మరియు నీటితో సంయోగం చెంది అమోనియం కార్బోనేట్ గా ఏర్పడతాయి. కొన్ని ధాన్యపు మొక్కలు అమోనియా యౌగికాలను అంటే అమోనియా అనుఘటకాలను శోషించి తమ నత్రజని అవసరాలను తీర్చుకుంటాయి. ప్రతి ఒక్క మొక్కకు కూడాను తన దేహాన్ని నిర్మింపజేసుకోవడానికి నత్రజని అత్యవసరమైనది. అవి ఈ మూలకంగా ఈ విధంగా వాటికి లభించేలాగున ఈ బ్యాక్టీరియంలు చేస్తాయి. ఇక నత్రజనీకరణ బ్యాక్టీరియంలైన నైట్రోజోమోనాస్, సూడోమోనాస్ వాటి చర్యలతో అమ్మోనియం యౌగికాలను నైట్రేట్లగాను నైట్రేట్లగాను మార్చి మృత్తికను సారవంతం చేస్తాయి. అంటే ప్రకృతిలో మనకు వాతావరణంలో ఉండేటువంటి ద్వినత్రజనిని అంటే N2 అంటాం కదా, ఆ డైనైట్రోజన్ ని నైట్రోసోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియం నైట్రైట్ గా మారిస్తే
ఆ నైట్రైట్ నైట్రోబ్యాక్టర్ నుండి నైట్రేట్ గా మారి మొక్కలకు సులభంగా అందేలాగున అవి మార్చి మృత్తికను సారవంతం చేస్తాయి. ఈ మృత్తికలో చేరినటువంటి నైట్రేట్ను మొక్కలు సులభంగా తీసుకొని తమ దేహాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవి వాడతాయన్నమాట. ఓకే, మృత్తికలో స్వేచ్ఛగా జీవించే అజటోబ్యాక్టర్, క్లాస్ట్రీడియం వంటివి వాతావరణంలోని నత్రజనిని స్థాపించి నత్రజని యౌగికాలుగా మారుస్తాయి. అంటే నైట్రోసోమోనాస్ నైట్రోబ్యాక్టీరియాల్ని నైట్రిఫయింగ్ బ్యాక్టీరియాలు అంటారు. అదేవిధంగా అమోనియాని మార్చేటువంటి బ్యాక్టీరియంని అమోనిఫయింగ్ బ్యాక్టీరియంలు అంటారు. వీటితో పాటుగా అజటోబ్యాక్టరు మరియు క్లాస్ట్రీడియంలను వీటిని నత్రజని స్థాపక బ్యాక్టీరియంలు అని కూడా మనము పిలవచ్చును. ఇక బ్యాసిలస్ రాడిసికోలా అంటే దీన్నే రైజోబియం అనే బ్యాక్టీరియం. సాధారణంగా రైజోబియం బ్యాక్టీరియం మనం క్రింద తరగతుల్లో చిన్న తరగతుల నుంచి కూడా మనం వింటూ వస్తూ ఉంటాం. ఇవి ఈ లెగ్యూమినస్ జాతి యొక్క వేళ్లలో ఉంటూ వాటితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంటూ రైజోబియం బ్యాక్టీరియా మనం వినుంటాం. దండాకార బ్యాక్టీరియం ఇది. ఇవి ఈ లెగ్యూమినస్ మొక్క వేళ్లలో బొడిపెలు గల వేళ్ళు ఉంటాయి, వేరు బొడిపెలు ఉంటాయి. ఆ వేరు బొడిపెల్లో అవి నివసిస్తూ ఉండి ప్రకృతిలో ఉండేటువంటి నత్రజనిని నేలలో స్థాపించి తద్వారా ఆ మొక్కకు ఆ నత్రజనిని అందిస్తాయి. ఆ నత్రజని అందించేటువంటి ఈ బ్యాక్టీరియంలను కూడాను అంటే రైజోబియం బ్యాక్టీరియం కూడాను బ్యాక్టీరియం. ఇక్కడ మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మనకు 2 మార్కుల క్వశ్చన్ కూడా ఒకటి మనకు అడుగుతారు. ఈ లెగ్యూమినస్ అంటే పప్పు ధాన్యాలు, కంది, వేరుశెనగ, శనగ ఇలాంటి లెగ్యూమినస్ జాతి మొక్కల వేర్లలో ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఎస్పెషల్లీ మనకు వేరుశెనగ వేర్లలోనైతే ఈ వేరు కంతులు లేదా వేరు బొడిపెలు అంటారు. అందులో ఆ వేరు బొడిపెలలో ఒక పింక్ కలర్ వర్ణద్రవ్యం ఉంటుంది. దానిని లెగ్ హిమోగ్లోబిన్ అంటారు. దాన్ని ఏమంటారు? లెగ్ హిమోగ్లోబిన్. అంటే పంట జొన్న వేస్తుంటారు. జొన్న నేల సారవంతమవుతుంది. దీన్నే అదేవిధంగా నీరు లేదా మానవ నిర్మితమైనటువంటి 2% ఫ్లేవోబ్యాక్టర్, బ్రేవీ బ్యాక్టీరియం మరియు సైటోఫేస్, హైపోమైక్రోబియం, సూడోమోనాస్, స్పిరోథైలస్ మొదలైన వాయు సహిత బ్యాక్టీరియాలు మరియు కొన్ని రకాల అవాయు బ్యాక్టీరియంల చర్య అంటే ఇవన్నీ కూడాను వాయు బ్యాక్టీరియంలు. మరియు వీటితో పాటుగా మరికొన్ని ఎనరోబిక్ బ్యాక్టీరియం ఉంటాయి. వీటిని ఏరోబిక్ బ్యాక్టీరియం అంటారు. మిగిలిన మరికొన్ని ఎనరోబిక్ బ్యాక్టీరియంల చర్యల వలన ఆ మురుగు నీరులోని సేంద్రియ పదార్థాలు నిరీంద్రియ పదార్థాలుగా మార్చబడతాయి, అంటే సరళీకరణ చేయబడతాయి. ఈ ప్రక్రియను మినరలైజేషన్ అంటారు. ఖనిజీకరణ, మినరలైజేషన్ ఆర్ స్టాబిలైజేషన్, స్థిరీకరణ లేదా ఖనిజీకరణ అని దీన్ని పిలుస్తారు. ఇక పారిశ్రామీకరణ లేదా పారిశ్రామిక స్థాయిలో ప్రయోజనాలు. అనేక బ్యాక్టీరియంలు వాణిజ్యపరంగా వివిధ పరిశ్రమల్లో ఉపయోగిస్తూ ఉన్నారు.
సో ఉదాహరణకు మొట్టమొదటిది పాల ఉత్పత్తి. పాల ఉత్పాదికాలు, ముఖ్యంగా పాల ఉత్పాదికాలు. యాసిడ్ బ్యాక్టీరియా పాలపైన లాక్టిక్ యాసిడ్ మీకు మామూలుగా తెలుస్తూ ఉంటుంది. లాక్టోబాసిలస్ అనేటువంటిది మన ఇంటెస్టైన్ లో, మన కడుపులో కూడాను ఉంటుంది. అదే ఫర్మెంట్ చేస్తుంది, లేకపోతే మనం త్వరగా జీర్ణం కాదు. ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా చర్య మూలంగా పెరుగు, వెన్న లభిస్తాయి. అదేవిధంగా స్ట్రెప్టోకాకస్, లాక్టోబాసిలస్ వీటి చర్య ఫలితంగా జున్ను ఏర్పడుతుంది. పాల పరిశ్రమలో బ్యాక్టీరియంల చర్యలను అధ్యయనం చేసే శాఖను డైరీ బ్యాక్టీరియాలజీ అని అంటారు. వాటిని ఏమంటారు? డైరీ బ్యాక్టీరియాలజీ. అదేవిధంగా వెనిగర్, చెరుకు రసము, మొలాసిస్ మరియు ఇతర చక్కెర ద్రావణాలైన పళ్ళ రసాల నుండి అసిడోబాక్టర్ చర్య ఫలితంగా, అసిడోబాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియం యొక్క చర్య ఫలితంగా వాణిజ్యపరంగా వెనిగర్ అని పిలువబడే అసిటిక్ యాసిడ్ దొరుకుతుంది. దీన్ని వాణిజ్యపరంగా అసిటిక్ యాసిడ్ యొక్క ఇంకొక రూపం వెనిగర్ లభిస్తుంది. అదేవిధంగా బ్యూటైల్ ఆల్కహాల్, అసిటోన్. ఫోటోగ్రాఫిక్ ఫిల్ముల్లోనూ ప్రేలుడు పదార్థాల్లోనూ ఉపయోగించేటువంటి ఎసిటోన్ మరియు పారిశ్రామిక ప్రాముఖ్యత కలిగినటువంటి బ్యూటైల్ ఆల్కహాల్, ఇవి క్లాస్ట్రిడియం ఎసిటోబ్యూటాలికం అనే అవాయు బ్యాక్టీరియం చర్యల ఫలితంగా లభిస్తాయి. చూడండి, క్లాస్ట్రిడియం ఎసిటోబ్యూటాలికం, క్లాస్ట్రిడియం ఎసిటోబ్యూటాలికం అనే అవాయు బ్యాక్టీరియం, ఎనరోబిక్ బ్యాక్టీరియం యాక్టివిటీస్ ఫలితంగా, చర్యల ఫలితంగా ఇవి బ్యూటైల్ ఆల్కహాల్ అండ్ అసిటోన్లు తయారవుతాయి. ఇక బ్యాక్టీరియాల వల్ల కొన్ని విటమిన్లు కూడాను లభిస్తాయి. వీటిలో ఇప్పుడు చూడండి, మనకు నీరసం పోగొట్టుకోవడానికి రెబిఫ్లోవిన్ అనేటువంటి ఒక దీన్ని తీసుకుంటారు. సో రెబిఫ్లోవిన్ అనే విటమిన్ బి, పిండి, చక్కెరలు క్లాస్ట్రిడియం ఎసిటోబ్యూటాలికం చూపే కిణ్వన ప్రక్రియ నుండి లభిస్తాయి. అంటే క్లాస్ట్రిడియం ఎసిటోబ్యూటాలికం అనే బ్యాక్టీరియం పులియుటా అనేటువంటి ఒక చర్య ద్వారా ఈ రిబోఫ్లోవిన్ అనే విటమిన్ బి, పిండి, చక్కెరలు లభిస్తాయి. ఇక ఎంజైములు, కొన్ని బ్యాక్టీరియంలు మానవుల, ఇతర జంతువుల ప్రేగులలో సహజీవనం చేస్తూ సెల్యులోజ్ అనే ఎంజైమును, సెల్యులేజ్ అనే ఎంజైమును స్రవించి ఆహారంలోని సెల్యులోజ్ను, అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఆకుకూరలను తీసుకుంటే గనక అందులో సెల్యులోజ్ ఉంటుంది. ఆకుకూరల యొక్క కణకవచం అంతా కూడాను సెల్యులోజ్ తోనే నిర్మితమై ఉంటుంది. ఇక ఈ సెల్యులోజ్ అనే ఎంజైము ఇంకా పశువులైతే మొత్తం అవి ఆకుకూరల మీదే ఆధారపడి, అవి ఆకుకూరలనే తమ జీవనాన్ని గడుపుతాయి. కాబట్టి ఈ సెల్యులోజు అంత ఇదిగా సాధారణమైనటువంటి జీర్ణ వ్యవస్థలో అది జీర్ణం కాదు. అందుకని ఇక్కడ మానవుని మరియు జంతువుల యొక్క ప్రేగులలో సహజీవనం చేస్తున్నటువంటి కొన్ని ఈ సెల్యులేజ్ అనేటువంటి ఎంజైమ్ స్రవించి ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణానికి తోడ్పడతాయి. ఇక అదే ప్రోటీయేజ్ ఎంజైమ్ బ్యాసిలస్ సబ్టిలస్ అనే బ్యాక్టీరియం నుండి పెక్టినేజ్ అనే ఎంజైమ్ను బ్యాసిలస్ వాణిజ్య అంటే స్థాయిలో వాటిని తయారు చేస్తున్నారు. రెట్టింగ్ అంటే నీటిలో ఉండే క్లాస్ట్రిడియం బ్యూటేరికం, క్లాస్ట్రిడియం పెల్సినియంలు జనుము, హెంప్, ఫ్లాక్స్ కాండాల నుండి రెట్టింగ్ విధానంలో నారను తీయడానికి ఉపకరిస్తారు. మీరు చూస్తూ ఉంటారు, అక్కడక్కడ
మన పల్లెటూరులో ఈ కలబంద పట్టలు మొదలైనటువంటి వాటిని కూడాను వర్షపు నీటి నిలబడినటువంటి కుంటల్లో పడేస్తూ ఉంటారు. తర్వాత అవన్నీ కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళిపోవడం అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఈ క్లాస్ట్రీడియం బ్యాక్టీరియం వల్ల జరుగుతుంది. తర్వాత వాటి నుండి నారను తీయడానికి సులభం అవుతుందన్నమాట. కలబంద నార తీస్తూ ఉంటారు. అదేవిధంగా ట్యానింగ్ పరిశ్రమలు, ఈ చర్మ పరిశ్రమల తోళ్ల పరిశ్రమలో ఈ కొన్ని బ్యాక్టీరియంల చర్య వల్ల చర్మం మెత్తబడి తోలుగా మారుతుంది. ఈ ప్రక్రియను చర్మ పరిశ్రమలో ట్యానింగ్ అంటారు. అంటే తోళ్లను శుభ్రం చేసి మెత్తగా ఉండేలాగున చేయడాన్ని ట్యానింగ్ అంటారు. ఇక రెండవది సూక్ష్మజీవనాశకాలు. వీటి తర్వాత సూక్ష్మజీవనాశకాలు. ఇప్పుడు మనకు కరోనాకి కావచ్చు, లేదా ఇంకా అనేక రకమైనటువంటి బ్యాసిల్లస్ జాతికి చెందినటువంటి జాతుల నుండి సూక్ష్మజీవులను తయారు చేస్తున్నారు. స్ట్రెప్టోమైసిన్ జాతుల నుండి లభించే మరియు అతి సామాన్యంగా వాడుకలో ఉన్నటువంటి సూక్ష్మజీవనాశకాలు స్ట్రెప్టోమైసిన్, నియోమైసిన్, అరియోమైసిన్, ఎరిథ్రోమైసిన్ మరియు టెర్రామైసిన్. ఇక కొన్ని ఏ జాతి ఎలాంటి సూక్ష్మజీవి నాశకం లేదా యాంటీబయోటిక్ తయారవుతుందనేటువంటి దాన్ని చూద్దాం. బ్యాసిలస్ సటిలిస్ దీన్ని తయారయ్యేటువంటిది బ్యాసిట్రిసిన్. బ్యాసిలస్ బ్రెవిస్ గ్రామిసిడిన్. ఏరోబ్యాసిలస్ పాలిమిక్సా పాలిమిక్సిన్ బీటా. స్ట్రెప్టోమైసిన్ గ్రాసియస్ స్ట్రెప్టోమైసిన్ వెనిజులే అనే బ్యాక్టీరియం నుండి క్లోరోమైసిటిన్ అనే యాంటీబయాటిక్ తయారవుతుంది. స్ట్రెప్టోమైసిన్ అరియోఫాసియన్స్ నుండి టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ తయారవుతుంది. స్ట్రెప్టోమైసిన్ ఎరిథ్రియస్ నుండి ఎరిథ్రోమ్ అనే యాంటీబ్యాక్టీరియం తయారవుతుంది. స్ట్రెప్టోమైసిన్ ఫ్రాడియే నుండి నియోమైసిన్ అనే యాంటీబయాటిక్ తయారవుతుంది. స్ట్రెప్టోమైసిన్ నోడోసస్ నుండి అనే యాంటీబయాటిక్ తయారవుతుంది. స్ట్రెప్టోమైసిన్ క్యాన్ నుండి ఎయోమైసిన్ అనే సూక్ష్మజీవి నాశకం తయారవుతుంది. అదేవిధంగా స్ట్రెప్టోమైసిన్ గ్రీసియస్ నుండి యాక్టిడైన్ అని టైరోథ్రిసిన్ అనేటువంటి సూక్ష్మజీవి నాశకాలు లేదా యాంటీబయాటిక్లు తయారవుతాయి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 మార్కులకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు స్టడీ మెటీరియల్ కూడాను నేను తయారు చేసి పెడతాను. బాగా ఖచ్చితంగా మీరు వీటిని రాసి నేను వాటిని ఫార్వర్డ్ చేస్తాను. ఇది కంపల్సరీ మషలో వాళ్ళు ఖచ్చితంగా ఇది పడతారు. ఇంటర్నల్ మార్క్స్ వాళ్ళకు వేవ్ ఈ మిథునో అంటే మామూలుగా ఆవు పేడ, పశువుల పేడ కుళ్ళి దాని నుండి వెలువడుతుంది. దాని నుండి మీథేన్ వాయువు. ఈ మీథేన్ వాయువు మంటి గుండె వీటిని ఇంధనంగా వాడతారు. దీపాలను వెలిగించడానికి వాడతారు. అదేవిధంగా వంట గ్యాస్గా కూడా వీటిని వాడతారు. ఇక బ్యాక్టీరియల్ కీటకనాశకాలు. కొన్ని బ్యాక్టీరియాలు కీటకనాశకాలుగా కూడా వినియోగంలో ఉన్నాయి. పంట మీద వచ్చేటువంటి అనేక కీటక సంబంధ తెగుళ్ల నియంత్రకారులుగా ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. బ్యాసిలస్ తురంజియన్సిస్, ఈ బ్యాక్టీరియం బ్యాసిలస్ తురంజియన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియం యొక్క విష ప్రభావం వల్ల అనేక చీడలు నివారించబడుతూ ఉన్నాయి. కొన్ని
బ్యాసిలస్ జాతులు, ఉదాహరణకు బ్యాసిలస్ స్పీరికస్ దోమల డింబకాలను సంహరిస్తాయి. దోమల డింబకాలను సంహరిస్తాయి. ఇక హెర్బిసైడ్స్, కీట హెర్బిసైడ్స్ అంటాం. బయోడిగ్రేడేషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్. కీటక నాశక, గుల్మ నాశక రసాయనాల వినియోగం సస్యరక్షణలో ఒకే ఒక విధానం. పంటల చీడ నివారణలుగా ఇవి వినియోగపడుతూ ఉన్నాయి. ఇవి ముందుగా నేలలోని మట్టిని అంటే మృత్తికను, తర్వాత కాలువలు, నదులు, జలాశయాలను చేరి వాతావరణ కాలుష్యాలుగా దుష్ప్రభావాలను చూపిస్తూ ఈ మామూలుగా ఈ పెస్టిసైడ్స్ కానీ అంటే ఈ కీటకనాశనలు, ఈ గుల్మనాశకాలు అన్ని వీడిసైడ్స్ అంటాం. వీటిని వాడుతూ ఉంటాము. అవి నేలలోకి వెళ్ళిపోతాయి. మనం మొక్కల మీద ఉపయోగిస్తాము, అవి నేలలోనికి వెళ్ళిపోతాయి. నేల ద్వారా అవి నదులు, కాలువలు చేరతాయి. కాలువల ద్వారా జలాశయాలు చేరి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఈ రసాయనాలు ఇటువంటి హానికారకమైనటువంటి రసాయనాలను విచ్ఛిన్నం చేయడానికి బ్యాక్టీరియా ఉపకరిస్తూ ఉన్నాయి. ఉదాహరణ 2,4-D రసాయనాన్ని ఎక్రోమోబాక్టర్ మరియు కొరినేబాక్టీరియం విచ్ఛిన్నం చేస్తాయి. DDT కీటకనాశనాన్ని ఏరోబాక్టర్, కలుపు నాశకారి పారాక్వాంట్ ని విచ్ఛిన్నం గావిస్తాయి. ఇక జెనెటిక్ ఇంజనీరింగ్, జన్యుతాంత్రిక శాస్త్రం అని పిలుస్తాం. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి పద్ధతిలోనైతే ఈ బ్యాక్టీరియాలను ఉపయోగించి అనేక రకాలైనటువంటి కొత్త వంగడాలను కనిపెట్టడానికి సాధ్యమవుతుంది. అంటే మనకు కావలసిన మొక్కలో కావలసిన లక్షణాలని ప్రవేశపెట్టడం, కావలసినటువంటి లక్షణాలని దీన్ని టెక్నాలజీ అంటారు. సో ఈ ప్రక్రియలో కొన్ని బ్యాక్టీరియాలు జీవన పరికరాలుగా ఉపయోగపడుతున్నాయి. మానవులలో ఇన్సులిన్ వృద్ధికి, హార్మోనుల తయారీకి, సూక్ష్మజీవ నాశకాల తయారీకి, ఎంజైముల తయారీలోను అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పరిశోధనలు ఎన్నో సత్ఫలితాలు ఇచ్చాయి. తక్కువ ఖర్చుతో వీని తయారీ జరుగుతోంది. జీవశాస్త్ర రంగంలో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎంతో ప్రాముఖ్యతను, ఆదరణను సంతరించుకుంటోంది. ఇందాక చెప్పినట్టుగా రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక విజ్ఞానంలో బ్యాక్టీరియాలు మరియు బ్యాక్టీరియాల్లో ఉండేటువంటి ప్లాస్మిడ్ అనేటువంటి అదనపు డిఎన్ఏ కీలక పాత్ర వహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈకోలై బ్యాక్టీరియంను అనేక జన్యుశాస్త్ర, జీవ రసాయన శాస్త్ర, శరీర ధర్మశాస్త్ర, అణుజీవ శాస్త్ర, మాలిక్యులార్ బయాలజీ యొక్క పరిశోధనలో ముఖ్య పరికరంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక వీటి నుండి ఏకకణ ప్రోటీన్లు కూడాను వాటిని ఏకకణ ప్రోటీన్లుగా కూడా వినియోగించి వ్యర్థ పదార్థాల నుండి ప్రోటీన్లను తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఇవన్నీ కూడాను ప్రయోజనకరమైనటువంటి చర్యలు. వీటితో పాటుగా హానికారకమైనటువంటి ప్రభావాలు కూడాను ఈ బ్యాక్టీరియంలు చూపిస్తూ ఉంటాయి. ఆహార పదార్థాల క్షయము. సాధారణంగా కొన్ని బ్యాక్టీరియంలు ఆహార పదార్థాల మీద దాడి చేసి వాటిని కుళ్ళింపచేసి విషతుల్యం కావిస్తాయి. ఒకవేళ ఇలాంటి ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే తీవ్రమైనటువంటి వ్యాధులు కలుగుతాయి. అందులో మొట్టమొదటిది బాట్యులిజం. నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థాలు, మాంసము, గుడ్లు మొదలైనటువంటి వాటి మీద క్లాస్ట్రీడియం బాట్యులైనం అనేటువంటి హానికారక బ్యాక్టీరియం వృద్ధి చెంది వాటిని కుళ్ళిపోయేలాగున చేసి విషతుల్యం కావిస్తుంది. ఇటువంటి ఆహారం వినియోగం వల్ల పక్షవాతము మొదలైనటువంటి దుష్ప్రభావాలు కలిగి చివరికి విషతుల్యమైపోయి ఆహారం అంతా కూడా విషతుల్యమైపోయి మరణం కూడాను, అంటే మనిషి చనిపోవడానికి కూడాను అవకాశం ఉంటుంది. సో ఇలాంటి విష ప్రభావాన్ని బోట్యులిజం అంటారు. దీన్ని ఏమంటారు? బోట్యులిజం. ఇక ఈ స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియం వల్ల ఆహార పదార్థాలు కుళ్ళిపోతాయి.
వీటిని అంటే స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియం దాడి చేసినటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటే వాంతులు, విరోచనాలు మొదలైనటువంటి విష ప్రభావం కలుగుతాయి. ఇది నూనె, పాలు, తర్వాత ఫ్రూట్ సలాడ్లు, బ్రెడ్లు, గెట్లు మొదలైనటువంటి వాటి మీద ఈ బ్యాక్టీరియం పెరుగుతుంది. ఏది? స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియం. ఇక అసంపూర్ణంగా వంట చేయబడినటువంటి మాంసం లాంటి పదార్థాల పైన మరియు తాగునీటి పైన కూడాను సాల్మోనెల్లా బ్యాక్టీరియా జాతులు వృద్ధి చెందుతాయి. వీటిని ఇటువంటి నీరు తాగితే వాంతులు, డయే మొదలైన కలుగుతాయి. ఈ పేపర్ ఇండస్ట్రీస్ లో కాగితం యొక్క తయారీ కాగితం తయారీ మొక్కలు కాబట్టి ఇందులో కూడాను సెల్యులోజ్ ఉంటుంది. ఈ సెల్యులోజ్ మీద వివిధ రకాల దాడి అపారమైనటువంటి నష్టాలు ఈ పేపర్ మిల్స్ కి సంబంధించి జరుగుతూ ఉంటుంది. ఇక కలప వస్తువులు తేమ వాతావరణంలో ఉన్నప్పుడు వాటి మీద కూడా కొన్ని బ్యాక్టీరియా దాడి చేసి క్షీణింపచేస్తాయి. సో బ్యాసిలస్ నైట్రిఫికేషన్స్, నైట్రిఫైకరమైనటువంటి దీంట్లో చూసాం. ఇది డీనైట్రిఫికేషన్ బ్యాక్టీరియా. డీనైట్రిఫై అంటారంటే వినత్రీకరణ బ్యాక్టీరియము. బురదల్లో సహజంగా ఆవాసం చేస్తూ నేలలో ఉండి నత్రజని మూలకాల నుండి నత్రజనిని వేరు చేసి వాయు రూపంలో తిరిగి వాతావరణంలోకి పంపించేస్తుంది. అంటే మృత్తికా సారాన్ని ఇది దెబ్బతీస్తుంది. ఓకే. ఇక మరికొన్ని షిగెల్లా, డీసెంట్రిక్, విబ్రియో కలారే అండ్ సాల్మోనెల్లా అనేటువంటి బ్యాక్టీరియాల ఫలితంగా కలరా మరి వస్తాయి. ఇక మానవుల, పశువుల, పంట మొక్కల వ్యాధి జనక అనేకంగా అతిసార, డీసెంట్రీ, కలారా, ప్లే, బోటిము, ధనుర్వాతము, టెటానస్ అంట, మలేరియా, క్షయ, కుష్టు, టైఫాయిడ్ ఇలాంటివన్నీ డిప్మోనియా నుండి అదేవిధంగా సాల్మోనెల్లా మరియు మొదలైనటువంటి జాతులను హానికారకమైనటువంటి జాతులన్నీ కూడాను కలుగు. ఇది 3 గంటలకు క్లాస్ ఉంటుంది. 3 నుంచి 4 వరకు కూడాను. అప్పుడు మరి కలుసుకుందాం. పప్పు లేరా స్పీకర్ ఆన్ చేయలే. ఏందిలే క్లాస్ అయిపోయిందా? ఏమో తెలియరానే. వింటాం లేదాలే నువ్వు? ఇంట్లో మళ్ళీ ఇంకేం చేస్తున్నావు? పడుకున్నా. నేను సార్ అయిపోయిందా? ఏంది రాలేదు సారు? రా అందరు ఎగ్జిట్ అయినారులే. ఎగ్జిట్ కా బాయ్లే.